చూశాను బ్రో ఇప్పుడే. చాలా వరకు కొంచెం అంటే సినిమాలో పాజిటివ్ ఉంది, అలాగే నెగిటివ్ కూడా ఉంది. పాజిటివ్ వచ్చేసి ఫస్ట్ పాజిటివ్ మాట్లాడుకుందాం. నితిన్ గారు చాలా కష్టపడ్డాడు సినిమా గురించి. నాకు తెలిసినంత వరకు రాబిన్హుడ్కి కూడా ఇంత కష్టపడలేదు, చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. నితిన్కున్న తన సాయశక్తుల మొత్తం సినిమాని లేపడానికి ట్రై చేశాడు. చాలా అంటే ఇంత ఎఫర్ట్ పెట్టాడంటే మనం ప్రతి ఫ్రేమ్లో కనబడుతుంది. నితిన్ ఎఫెక్ట్ లేని సినిమా లేదు, అంత బాగా కష్టపడ్డాడు తమ్ముడు సినిమా కోసం. సినిమాలో డిఓపి అలాగే పిక్చర్ క్వాలిటీ చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. పెట్టిన బడ్జెట్కి వర్త్ అని అనిపిస్తుంది. బట్ కొంచెం స్టోరీ లైన్ చాలా వీక్గా ఉంది. ఒకటే మనం ఏదైతే పాయింట్ ఆఫ్ చెప్పాలనుకుంటామో దాని మీదే వెళ్ళాడు, కానీ ఆ స్టోరీ కొంచెం వీక్ అనిపిస్తుంది, అంతే తప్ప మిగతా అంతా బాగానే ఉంది. సెకండ్ హాఫ్లో వచ్చే హీరోయిన్ ఫైట్స్ అది సినిమాకి హైలైట్. అది ఒక్కటి మాత్రం చాలా లేపుతుంది సినిమా. అసలు విలన్ క్యారెక్టర్ ఓన్లీ ఒక్క దగ్గరే ఉంటాడు బ్రో. మనం మిగతా విలన్ అంటే మొత్తం విలేజే, ఒక విలేజ్ మొత్తమే విలనిజం. అంటే ఒక ₹1,00,00,000 ఇస్తే వీళ్ళని చంపాలని చూస్తూ ఉంటారు ఒక ఊరు మొత్తం. సో అదే మనకు ఎఫెండ్లు టర్న్ ఇస్తూ ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత వచ్చిన తర్వాత మనకు ఒక ఫైర్ ఫైట్ అది చాలా బాగుంటుంది. దాని తర్వాత వెంటనే హీరోయిన్స్ ఫైట్ అది బాగుంటుంది. సో ఓన్లీ యాక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో సినిమాలో కొన్ని లాజిక్స్ మిస్ అవుతూ ఉంటాయి. సో అందరూ చాలా బాగా కష్టపడ్డారు సినిమాలో. హీరోయిన్స్కి ఫ్యామిలీ ఆడియన్స్ డెఫినెట్గా కనెక్ట్ అవుతారు, బట్ ఎమోషన్కి కొంచెం తక్కువ కనెక్ట్ అయ్యే అవకాశాలు లేదు బ్రో. సో అన్నిటికీ కనెక్ట్ అవుదాం, బట్ ఎమోషన్కి కొంచెం డిసప్పాయింట్ అని చెప్పలేము. కొన్ని పాజిటివ్స్లో ఉన్నాయి సినిమాలో, అలాగనే మొత్తానికే పాజిటివ్ అనేలాగా లేదు. కొన్ని పాజిటివ్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి సినిమాలో. సో బీజిఎం అలా బాగానే ఉంది, సో ఫైట్స్ బాగానే ఉన్నాయి, కొన్ని యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. సినిమాలో నితిన్ చాలా బాగా కష్టపడ్డాడు. చిత్రగా హీరోయిన్కి చాలా మంచి పేరు వస్తుంది. ఉన్న మెయిన్ హీరోలు ముగ్గురు చాలా బాగా చేశారు బ్రో. హీరోయిన్స్కి చాలా వాల్యూ ఉంది సినిమాలో. ముగ్గురు ఉన్నారు, ముగ్గురికి కూడా చాలా బాగా ఉంది. సో థ్యాంక్ యూ. నా రేటింగ్ వచ్చేసి 2.5 బ్రో, 5కి. థ్యాంక్ యూ.